లెనిన్ ఒక మాట అంటారు, ఇన్ లైఫ్ దెర్ ఆర్ డికేడ్స్ వేర్ నథింగ్ హ్యాపెన్స్, బట్ దెర్ ఆర్ వీక్స్ వేర్ డికేడ్స్ హ్యాపెన్. అంటే జీవితంలో కొన్ని దశాబ్దాలు, చాలా చాలా సంవత్సరాలు ఏమీ జరగదు, స్తబ్దుగా ఉంటాం, మనం పని చేస్తూనే వెళ్తాం, కానీ ఫలితం కనిపించదు. కానీ జీవితాల్లో కొన్ని సందర్భాల్లో, కొన్ని మూమెంట్స్, కొన్ని రోజుల్లోనే, కొన్ని వారాల్లోనే జీవితం మొత్తం మనకు అక్కడ కనిపిస్తుంది. అంతా మనం అక్కడ చూసేస్తాం అన్నమాట. చాలా సందర్భాల్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఎదురు పడుతూ ఉంటాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. కానీ మనం ఆ పరిగెత్తే కొందికి చివర్లో అలసిపోతాం, ఇంకా చాలే ఫలితం కనిపించట్లేదు అనుకుంటాం. కొంతమంది అక్కడే నీరసపడి పడిపోతారు. ఇంకొంతమంది ఇంకొంచెం వర్క్ చేద్దామని కొంత ముందుకెళ్తారు, ఇంకొంచెం ముందుకెళ్తారు. అలాంటి వాళ్ళే జీవితంలో సాధిస్తారు. అలాంటి వాళ్ళే జీవితంలో విజేతలు అవుతారు. మీరు నీరజ్ చోప్రాని చూడండి. ఇండియాకి వచ్చిన ఒలింపిక్ గోల్డ్ మెడల్, ఒకే ఒక గోల్డ్ మెడల్ జావలిన్ త్రో. ఆయన కొన్ని సంవత్సరాల పాటు కృషి చేశాడు. దేనికోసం? ఆ మూమెంట్ కోసం. ఒక పోటీ పరీక్ష చూద్దాం, కొన్ని సంవత్సరాల పాటు ఆ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతాం. కానీ ఎగ్జామ్ అనేది 2 గంటలు ఉండొచ్చు, 4 గంటలు ఉండొచ్చు. దానిలోనే మన ప్రతిభంతా తెలిసిపోతుంది. అంటే ఒక ఆటగాడికి, ఒక క్రీడాకారుడికి 1 క్షణం 2 క్షణాలు ఎంత ఇంపార్టెంటో, ఒక ఉద్యోగాభ్యర్థికి ఆ 2-3 గంటలు అంత ఇంపార్టెంట్. సో సంవత్సరం మొత్తం మనం చదివేది ఒక ఎత్తు, పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అనమాట. సో జీవితంలో కొన్ని దశాబ్దాల పాటు చాలా స్తబ్దుగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ చూడంగానే నాకు నా లైఫ్ గుర్తొస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి నేను సివిల్ సాధించేంత వరకు నా లైఫ్ మొత్తం చాలా స్తబ్దుగా ఉండేది, చాలా ఎలినేటెడ్గా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచానికి చాలా దూరంగా బతికేదాన్ని. ఒకసారి ఆ సివిల్స్ ఎగ్జామ్ నేను ఏదైతే అనుకున్నానో, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఆ ఎగ్జామ్ని పట్టుదలతో నేను రాశాను. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి. కానీ ఎగ్జామ్ టైం మాత్రం 100% నేను ఉపయోగించుకోవాలనిపించి ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ, ఆ టైం కానీ అంతే పర్ఫెక్ట్గా వెళ్ళాను. సో జీవితంలో ఒక 20 సంవత్సరాల కాలం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా కామ్గా భరించటం, తర్వాత మనం ఏదైతే చూపించాలనుకున్నామో ప్రపంచానికి అది చూపించగలగటం. ఆ చూపించినప్పుడు ఆ శ్రమ అంతా, మనం పడిందంతా 1 గంటలో చూపించాల్సి రావచ్చు. ఆ టైంలోనే మనిషి యొక్క నిజమైన పట్టుదల కనిపిస్తుంది. ఆ టైంలో ఆ సక్సెస్ కానీ, లేదా మనం ఫేస్ చేసిన ఆ ప్రపంచంలో ఆ మొత్తం మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా కొన్ని రోజులు, కొన్ని వారాల్లో మొత్తం ఒకటేసారి బయటపడుద్ది అనమాట. సో దానికోసం ఒక్కోసారి కొంతమందికి ఇది 30 ఏళ్ళు పట్టొచ్చు, 40 ఏళ్ళు పట్టొచ్చు. సక్సెస్ రావాలన్నా, లేదా ఒక ఎక్స్పీరియన్స్ మనకి రావాలన్నా టైం పట్టొచ్చు. దానికోసం మనం పోరాడాలే కానీ మనం ఇంకా చాలే అని చెప్పి నిరుత్సాహపడి వదిలేయకూడదు. సో కాబట్టి జీవితం మొత్తం పణంగా పెట్టైనా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం, ఒక మంచి పని కోసం, లేదా ఒక మంచి అచీవ్మెంట్ కోసం, లేదా కనీసం మన ఆత్మతృప్తి కోసం, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమైనా సరే పోరాడవచ్చు. ఇక్కడ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, పెయిన్ అనేది టెంపరీ, గ్లోరీ అనేది పర్మనెంట్. మన శ్రమ అనేది కష్టం అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ శ్రమలో వచ్చే పెయిన్ చాలా తాత్కాలికం. ఒక్కసారి దాని ఫలితం చూసిన తర్వాత, దాని యొక్క గ్లోరీ చూసిన తర్వాత పడిన శ్రమ అంతా మర్చిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో యువర్ సక్సెస్ షుడ్ రీసౌండ్, నాట్ యువర్ వర్క్.